జయము సర్వజన శుభమయుడు. రాహువు 3/12/2026 ఉత్తరాంశము కుంభరాశిలో తృతీయ స్థానంలో ఉండడం వలన జన్మస్థానంలో అశుభం వలన అపకీర్తియు మనస్తాపము సహోదరులతో కలహము కష్టములు రోగములు ధనకష్టము కలుగును. కేతువు 6/12/2026 వరకు వివిధ రాశులు పంచమ స్థానంలో 1/11/2026 నుండి 24/2027 వరకు సింహరాశిలో సప్తమ స్థానంలో శుభ్రుడు వలన ధనాలను సంపదలు చేయు వృత్తిలకు అభివృద్ధి కుటుంబ సౌఖ్యములు ఆరోగ్యములు రాజకీయ వ్యవహారంలో జయములు ఇతరాలు కలుగుతాయి. తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు మరలా తేదీ 25/3/2027 నుండి వసరాంతం వరకు కర్కాటక రాశిలో శత్రువ స్థానంలో అశుభుల వలన దారాపుత్ర విరోధము సరులతో కలహము చోరులు వచ్చే వలన భయము కలుగుతాయి. శని 16 నుండి వసరాంతం వరకు మీన రాశిలో ద్వితీయ స్థానంలో అశుభుల వలన సదా విచారము వృధాకలము ప్రయత్నకార్య వదలు సర్వశల విరోధము కలుగుతాయి. రాము 16 నుండి తేదీ 3/12/2026 వరకు కుంభరాశిలో జన్మస్థానంలో 4/12/2026 భార్యలు శత్రుజయములు ప్రయత్న కార్య వినములు తరచు ప్రయాణములు స్థాచరణము కలుగుతాయి. కేతు 16 నుండి తేదీ 3/12/2026 వరకు సింహరాశిలో స్థానంలో శుభ్రుడు వలన శాసనము సూక్ష్మ వృత్తియులు గోపురాలను శత్రు రాష్ట్రము కలుగుతాయి. ఇప్పుడు మీనరాశి వారి యొక్క నామధేయం పూర్వాభాద్ర నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 14వ సంపాదన 13వ రాజపూజ అవమానాలు 7 మంది పూజిస్తే 5 అవమానిస్తారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి గురువు 1వ తారీఖు 6/6/2026 వరకు మిథున రాశిలో 4వ స్థానంలో ఉంటుంది. 9/11/2026 నుండి 24/2027 వరకు సింహరాశిలో సప్తమ స్థానంలో అశుభం వలన స్థిరమైన పూర్తయు అపకీర్తియు ధనం వ్యయం